ఒకసారి ఈ వీడియో చూడండి. టీకే శివకుమార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలి అని, తమ ఓటును రక్షించుకోవాలి అని, ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. సార్, మీరు చెప్పింది నిజమా అబద్ధమా అన్నది ఒకసారి గూగుల్ని అడుగుదామని కొట్టి చూసిన సార్, ఈ ఆన్సర్ ఇచ్చింది. ఓటుకి ప్రభుత్వ పథకాలకు సంబంధమే లేదని ఆన్సర్ ఇచ్చింది సార్. అదేవిధంగా సార్, ఇప్పటి వరకు మరి ప్రభుత్వ పథకాలు పొందిన వారు అప్లై చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు యొక్క నెంబర్ రాయండి అంటారు, కానీ ఓటర్ కార్డు యొక్క ఐడి నెంబర్ రాయండి అని ఎందుకు అనడం లేదు సార్? మరి వాళ్ళకు ఓటు ఉందా లేదా అన్నది ఇప్పటి వరకు మీరు ఏ విధంగా గుర్తుపట్టి మరి ప్రభుత్వ పథకాలను అందించారు సార్? నాకు డౌట్ వచ్చి అడుగుతున్నా. అదేవిధంగా కొంతమంది ఓటున్నా వేయకుండా ఉన్నారు కదా, వాళ్ళు ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావచ్చు పొందలేదా సార్? మరి వాళ్ళు ఓటు వేయకపోయినా వాళ్ళు ఎట్లా మరి హెల్ప్ పొందిర్రు గవర్నమెంట్ నుంచి అని అడుగుతున్నా సార్. ఇంకో క్వశ్చన్ సార్, మరి ఇలా ఒకవేళ ఓటు నష్టపోతే మీకు ప్రభుత్వ పథకాలు రావని ఎన్నికల కమిషన్ ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిందా సార్? జర కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇంకో విషయం నాకు అనిపించింది చెప్తున్నా, ఈ దొంగ ఓట్ల రియల్ ఓట్ల అన్నది ఒకవేళ రియల్ ఓట్లకి ఇట్లా పోతే ఏమవుతుందంటే ఈ యొక్క ఎమ్మెల్యే ఎంపీకో లేదా సీఎంకో మెజారిటీ అనేది తక్కువవుతుంది. అంతే తప్ప ఈ ప్రభుత్వ స్కీమ్స్కి ఏం కావు అన్నది నా అభిప్రాయం సార్. కాదు, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మరి అలా ఏమైనా రూల్ ఉందా అన్నది కూడా ఒకసారి మీరు చెప్పండి సార్. ఎందుకంటే చాలామంది కూడా నా యొక్క ఆలోచనలతోటే ఉంటారు కాబట్టి ఆ ఆలోచనలు నిజం కావు అంటే ఏదన్నా అది వాళ్ళు ఏమైనా నోటీస్ పంపిన ఆ నోటీస్ ఉంటుంది కదా సార్, జర చూపెడుతూ చెప్తే ఇంకా బాగుంటుంది సార్. ఇది నా యొక్క డౌట్స్ సార్. థ్యాంక్ యూ సార్.